research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. నార్సింగ్ ఎస్ఓటి పోలీస్ దాడిలో లావణ్య అని ఒక మహిళ దగ్గర పోలీసులు డ్రగ్స్ గుర్తించడం జరిగింది. లావణ్యకి మరి సెలబ్రిటీస్కి కొంచెం ఏదైతే లింక్స్ ఉన్నాయని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు తను ఎవరు, ఏంటి, ఎక్కడ పట్టుకున్నారో నన్ను ఒకసారి ఏసీబీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తన బ్యాగ్ దగ్గర సుమారుగా 4 గ్రాముల MDMA దొరికింది. ఎక్కడ ఎలా పట్టుకున్నారో ఇలా సమాచారం వచ్చింది? మన నార్సింగ్ పోలీసులు మరియు స్పెషల్ పోలీసులకు కూడా ఒక నమ్మదగిన సమాచారం అందింది. దాంట్లో ఏంటంటే ఒక మహిళ తన దగ్గర ఏదో డ్రగ్ ఉందనే అనుమానంతో తన బ్యాగ్ను తనిఖీ చేస్తే అందులో ఒక 4 గ్రాముల MDMA స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై ఆమెతో లోతుగా విచారిస్తే తనకు ఒక యూనిత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇచ్చిందని చెప్పింది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దాంట్లో అదేవిధంగా ఆమె దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్, ఒక ట్యాబ్ కూడా స్వాధీనపరుచుకున్నాము. దీనిపై మనం కేసు నమోదు చేసి ఆమె జ్యుడిషియల్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ తర్వాత మనం ఫర్దర్గా కస్టడీ తీసుకునే విషయాలు. అంటే ఈమె కన్జ్యూమరా లేకపోతే పెడ్లరా సార్? అంటే గతంలో ఇప్పుడు మీరు ఎవరైతే పేరు ప్రస్తావన వస్తుందో అతన్ని కూడా గతంలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా పెడ్లర్సా లేదంటే కన్జ్యూమర్సా? వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం లావణ్య అనే మహిళ ఎవరైతే ఉన్నారో అతను ఎండ్ యూజరే. ఈ మనకు యూనిత్ రెడ్డి అంటే ఎవరైతే ఉన్నాడో ఆయన పెడ్లర్ కింద మనకు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆయన ఎక్కడి నుంచి తెచ్చినది, ఆయన కస్టడీ తీసుకునే కానీ మనకు చెప్పగలుగుతాం. NDPS యాక్ట్ కిందనే దీనిపై మనం NDPS యాక్ట్ కిందనే కేసు నమోదు చేస్తాం. అంటే లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తుంది? ఆమె మ్యూజిషియన్ ట్రైనింగ్ చేస్తుందని చెప్తుంది. అంటే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ జగ్గయ్యపేట కృష్ణా జిల్లా అని చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు తను ఏమంటుంది సార్ అంటే, ఒకవైపు సమాచారం కూడా వస్తుంది రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేయసి అని చెప్పి. తన పర్సనల్ లైఫ్ మనకు అవసరం లేకపోయినా అంటే ఈ రాజ్ తరుణ్ కూడా గతంలో కూడా ఈ డ్రగ్స్ ప్రస్తావనల నార్కోటిక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది అతని పైన. అదేవిధంగా మరి అతనికి మరి తనకి ఏదైనా లింక్స్ ఉన్నాయా? మీరు కాల్ రికార్డింగ్స్ కానీ లేకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైనా ఉందా మీ దగ్గర? ఆమెను కస్టడీ తీసుకొని మళ్ళీ వెరిఫై చేస్తే కానీ మనం ఏదైనా చెప్పగలుగుతాం. ప్రస్తుతం ఇప్పుడు తను ఏం చెప్తుంది సార్ అంటే, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నా అనేది, కన్జ్యూమర్ అంటే ఎంతకాలం నుంచి డ్రగ్స్ అనేది తీసుకుంటున్నా అని చెప్పింది. ఈ మధ్య కాలంలో యూనిత్ రెడ్డి దగ్గర తీసుకున్నాను చెప్పింది. యూనిత్ రెడ్డిని మనం కస్టడీ తీసుకుంటే కానీ మనం చెప్పగలుగుతాం. యూనిత్ రెడ్డి కూడా లాస్ట్ టైం అరెస్ట్ అవ్వడం జరిగింది సార్, సెప్టెంబర్లో పోయిన సంవత్సరం. మరి అతన్ని బెయిల్ పైన బయటికి రావడం కూడా జరిగింది. మరి అతని పైన చాలా మాటుకు ఇట్లాంటి డ్రగ్స్ ప్రస్తావన అతని మీద వస్తుంది. అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ముందస్తుగా? ఇప్పుడు మనకంటే సెకండ్ టైం మన నోటీస్కి వచ్చింది కాబట్టి పాత కేసు కానీ ఇది ఈ సందర్భంలో కానీ అంటే ఆయన ఇండివిజువల్ నుంచి పెడ్డర్గా మారిండా లేకపోతే ఆయనకి ఎవరితో సంబంధం లేవు అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. లావణ్య ఏం చెప్తుంది సార్ అంటే, ఇప్పుడు యూనిత్ రెడ్డి అనే చెప్తుందా లేకపోతే ఇంకా నాకు సినీ రంగం నుంచి పరిచయాలు ఉన్నాయి, నేను వాళ్ళకి సప్లై చేస్తా, లేదంటే వాళ్ళందరితో పార్టీస్కి వెళ్తా అని అలాంటివి ఏదన్నా చెప్తుందా? నాకు యూనిత్ రెడ్డి ఇచ్చిందని చెప్తుంది. మళ్ళీ కస్టడీ తీసుకొని చెప్పగలుగుతాం. అంతా చూస్తున్నారు కదా, ఎవరు ఏది చేసినా సహించేది లేదు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నా కూడా వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.